ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన కృపను బట్టి మనం ఈ సమయంలో నేర్చుకోబోయేటటువంటి పాఠం క్రైస్తవులు విసర్జించవలసినటువంటి అవలక్షణాల్లో 12వ అవలక్షణం, అదే భక్తిహీనత. ఈ హీనత అనే పదం మనం ఎక్కువగా రక్తహీనత అనే దానికోసం వింటూ ఉంటాం. రక్తహీనత అనేటువంటి ఆ రోగం అది శారీరకమైనదైనా కూడా అంత సులభంగా బయటపడదండి. అది అంత సులభంగా మనం కనుక్కోలేము. రక్తహీనత వచ్చినప్పుడు పాండు రోగం అనేది ఒకటి వస్తుందట. ఈ రోగం బాగా అంటే ఫేడ్ అవుట్ అయ్యేటట్టుగా విధంగా పాలిపోయేటట్టు చేస్తుందట రంగుని. అంటే మనం ఏమనుకుంటామంటే అందం పెరిగిందేమో అనుకుంటారు. ఆ తెలుపుగా మారేసరికి మనకు ఇంకా యవ్వనం తిరిగి వచ్చిందేమో. అప్పటిదాకా నలుపుగా ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం సోము నలుపుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక మోస్తరు కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా బ్రైట్గా అనిపిస్తూ ఉంటారు. ఇలా వచ్చినప్పుడు ఆరిపోయే దీపానికే వెలుగెక్కువ అనేది గుర్తురాదు. ఎలాగైతే రక్తహీనత మనం కనుక్కోవటానికి కష్టంగా అనిపిస్తుందో, భౌతికమైనదే కనుక్కోవటం అంత కష్టమైతే అసలు ఆత్మీయమైనటువంటి భక్తిహీనత మనకు ఉందా లేదా అనేది తెలుసుకోవటం అంత సులభమైన విషయం కాదు. దట్టు మానవుడి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తప్పుడోళ్లే, నేను తప్ప అనుకునే రకాలం మనం. ప్రతి ఒక్కరూ అదే అనుకునే పరిస్థితి. అందరినీ తప్పుపడతాం. మనల్ని మనం తప్పుపట్టుకునే పరిస్థితికి ఎదగటం అంటే అంత సులభమైన విషయం కాదు. నాకు భక్తిహీనత ఉందా లేదా అనేటటువంటి సెల్ఫ్ చెకప్ చేసుకునే వాళ్ళు చాలా అరుదు. ఏం చేస్తారు? వాడు భక్తిపరుడు కాదా, ఈమె భక్తిపరురాలా కాదా, ఇవి చూస్తూ ఉంటారు. వీళ్ళకి భక్తి ఉందా లేదా అని ఎవరెవరినో చూడటానికి మునుపు మనం దైవజనులు పౌలు గారు రాసినటువంటి మాటను మంచిగా జ్ఞాపకం చేస్తారు. నిన్ను గురించి, నీ బోధను గురించి అన్నాడు. అంటే ముందు ఎవరి గురించి? అది మనల్ని గురించి మనం ముందు జాగ్రత్త పడ్డ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. కాబట్టి మనకు ఉందా లేదా అనేది ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉంటే పరిస్థితి ఏంటి అది కూడా మనకు తెలుస్తుంది. రక్తహీనత వల్ల ప్రమాదం ఎలా ఉంటుందో తెలుసండి. రక్తహీనత వల్ల ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందంటే, రేపు ఏదైనా ఒక జబ్బు చేసినప్పుడు లేదా షుగర్ ఎక్కువైపోయి ఒక భాగాన్ని తీసేయాలన్నప్పుడు కూడా బ్లడ్ తక్కువ ఉంటే ఆపరేషన్ కూడా చేయరు. ప్లస్ మనము శక్తివంతంగా ఏ పని చెయ్యలేం, బలహీనపడిపోతాం, అనుకున్నది సాధించలేం, మనం కీళ్ళు పట్టుకుపోతాయి. ఎందుకంటే రక్తం ఎలాంటిదట? దేహానికి ప్రాణం. జీవం వేరు, ప్రాణం వేరండి. జీవం దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. జీవాత్మ అంటారు, జీవ శరీరం అనరు. జీవం ఆత్మకు సంబంధించింది. ప్రాణం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. అందుకే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనంలో మనకు అన్నమాట మనకు తెలుసు కదా. ఒకసారి చూద్దాం, క్లారిటీ మనకు తెలియాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరి వచనంలో, అధ్యాయానికి చివరి వచనంలో
ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అన్నాడు. అంటే శరీరానికి సంబంధించింది ఏంటి? ప్రాణం. శరీరానికి సంబంధించింది ప్రాణం, ఆత్మకు సంబంధించింది జీవం. ప్రాణానికి ఆధారమైనది రక్తం. రక్తం ప్రతి దానికి ప్రధానమైంది. అందుకే ఖచ్చితంగా ఒక వ్యక్తి రక్తదానం చేయాలనుకోండి, ముందే అతని దగ్గర రక్తం ఉండాలి. తెలుసా మీకు? సఫిషియెంట్ రక్తం లేకపోతే కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను బాగా బొద్దుగా లావుగా ఉన్నాను కాబట్టి నా దగ్గర రక్తం ఎక్కువ ఉంటుందేమో. నేను కూడా అట్లనే ఫీల్ అయ్యాను ఒకప్పుడు. పెద్ద బండిది కావలసినంత ఉంటుంది అనుకొని రక్తదానం వేయడానికి పోతే నీకే రక్తం లేదు, నువ్వేమెత్తావు పోయా అని చెప్పేశారు. ఇలా చాలా ఉంటాయి. అంటే మనం భ్రమపడతాం, బాగానే లావుగా ఉన్నటువంటి వ్యక్తులలో రక్తం ఎక్కువ ఉంటుందేమోనని, బాగా బలమైన ప్రాణం ఉంటుందని అనుకుంటూ ఉంటాం. మేడిపండు చందాల్లో ఉంటారు చాలామంది. అంటే రక్తహీనత అనేది కనుక్కోవటమే ఎంత కష్టమైనప్పుడు, కలర్ మారిపోతే మనకు బ్యూటీ పెరిగిందని అనుకునేటటువంటి పరిస్థితి, హ్యాండ్సమ్నెస్ పెరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం కొంచెం జాగ్రత్తలు పడుతున్నాం కదా, జిమ్ చేస్తున్నాం కదా, డైట్ చేస్తున్నాం కదా, ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, ఇలాగ ఫీలింగ్ వెళ్ళిపోద్దేమో. కలరు పెరిగిపోయిందంటే మనకు అలాంటి ఫీలింగ్లు వస్తాయి తప్ప రక్తహీనత ఏమైనా ఉందేమో అని చూసుకోరు. ఒక రోగం పేరది, అనీమియా అంటారు ఇంగ్లీష్లో. అనీమియా అంటే రక్తహీనత. ఇప్పుడు భక్తిహీనత అనేది ఎంత ప్రమాదకరమైందని అంటే, శరీరానికి రక్తహీనత ఎంత ప్రమాదకరమైందో జీవింపజేసే ఆత్మకు అంతకంటే భయానకమైన ప్రమాదకరమైంది భక్తిహీనత. అందుకే దేవుడు ఏమంటాడంటే, తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట పౌలు గారి ద్వారా, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. ఎవరు బోధిస్తున్నది? ఎవరో మనకి బోధించే తెలుసా అండి? ఆ పైన వచనాలు మనం చూస్తే కృప బోధిస్తుంది, దేవుని కృప బోధిస్తుంది. దేవుని కృప రక్షించింది అని మాత్రమే తెలుసు మనకందరికీ. కృప కూడా బోధిస్తుందా? ఏమని బోధిస్తుంది అనే దాని విషయంలో చెప్తున్నటువంటి మాట, దేవుడు మనల్ని తన ఉచితమైన కృపతో రక్షించుకున్నాడు, బాగానే ఉంది. రక్షించుకున్న మనలకి ఏం చెప్తున్నాడంటే, భక్తిహీనతను వదిలేయండి, విసర్జించండి అంటున్నాడు. శరీరంలో విసర్జక అవయవాలు శరీరంలో ఖచ్చితంగా అవసరమని దేవుడు ఏం చేశాడంటే, విసర్జక అవయవాలు మనకు నిజంగా ఎన్ని ఉన్నాయనేది కూడా శరీరంలో తెలియదండి. మీకు తెలిసి ఎన్ని ఉన్నాయి చెప్పండి? విసర్జక అవయవాలు ఏ రూపాల్లో ఉన్నాయి? ఏమి అంటే, చర్మం చెమటను విసర్జిస్తుంది, ఓకే. తర్వాత మలమూత్రాదులు విసర్జించబడతాయి, అంతేనా? ఇవే తెలుసు, ఇవి రెండే తెలుసు. మరొకటి ఈ రెండింటికంటే చాలా ప్రధానమైన విసర్జక అవయవం ఉంది, అదే మన ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? చెడు గాలిని వదిలేస్తాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి విసర్జక అవయవం అది, వాస్తవంగా చెప్పాలంటే. దాని గురించి కూడా ఎవరు ఎత్తారు అంటే, శరీరములోనే ఉన్న విసర్జక అవయవాల గురించి మనకు తెలియనప్పుడు ఆత్మీయంగా విసర్జించాల్సినటువంటి పరిస్థితి ఎలా వస్తుంది, ఏ దాన్ని విసర్జించాలి, దేని ద్వారా విసర్జించాలి అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. భక్తిహీనత పోవాలంటే అది భక్తితోనే పోవాలి. భక్తిహీనతను విసర్జించే అవయవము భక్తి. ఇంతకు దాన్ని ఎందుకు విసర్జించాలి? విసర్జించకపోతే మనకేమవుద్ది? ఇది మనకు తెలియాలి.
ఎందుకంటే రక్తహీనతతో ఉండేటటువంటి ప్రమాదాలు తెలుసు కాబట్టి చాలామంది ఏం చేస్తారు, రక్తం రావడానికి బీట్రూట్ తినాలంటారు, క్యారెట్ తినాలంటారు. ఏబీసీ జ్యూస్ అని వచ్చింది, మీకు తెలుసో తెలీదో. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 కలిసి జ్యూస్ తాగితే రక్తం బాగా వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా రక్తం రావటానికి రకరకాలైనటువంటి పద్ధతులు పాటించటం, ఆహార పదార్థాలు తీసుకోవటం, జాగ్రత్తలు వహించడం, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తీసుకోవటం, ఐరన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవటం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. బాగానే ఉంది. రక్తహీనతను అధిగమించడానికి రెమెడీస్ మనకు చాలా ఉన్నాయి. భక్తిహీనత అధిగమించాలంటే ముందు భక్తిహీనత ఏంటో తెలియదు మనకి. అది దానివల్ల ప్రమాదం ఏంటో కూడా తెలియదు మనకి. చూద్దాం, చరిత్రలో కొందరు భక్తిహీనుల గురించి దేవుడు ప్రస్తావించాడు. వాళ్ళు ఎందుకు అలా భక్తిహీనులని చెప్పాడో, మనలో దాని తాలూకు లక్షణాలు ఎలా ఉన్నాయో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాలు చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాల్లో ఆయన అంటే దేవుడు ఇక్కడ పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఒక పాజిటివ్ విషయం గుర్తొస్తుంది. నిన్ను విడువను ఎడబాయను అనేది. మనం ఒక కోణంలోనే చూస్తున్నాం దేవుడిని, ఇంకొక కోణంలో కూడా చూడాలి. సినిమా నాయకుడు చెప్తాడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడొద్దని. దేవుడేమంటాడంటే, మరి నువ్వు ఒకవైపే కాదురా, రెండో వైపు కూడా చూడు అంటున్నాడు. ఏంటి? నా కృప నిన్ను నిన్ను విడువని ఎడబాయను అనేది ఇక్కడ కూడా చెప్తున్నాడు. సేమ్ విషయమే. ఏమని? విడిచిపెట్టనని. ఇది ఏ కాన్సెప్ట్ మరి? ఏ ఉద్దేశం ఇది? అక్కడ విడువని ఎడబాయనన్న మాట, ఇది 2 ఒకటే అంటారా? 2 విడిచిపెట్టనువే. నన్ను వదలొద్దు అంటారు, నన్ను విడిచిపెట్టొద్దు అని అంటారు. అది సంరక్షణకు సంబంధించింది. నిన్ను వదిలిపెట్టను అంటారు, దాని అర్థం ఏంటి? నీ దోషాలు నేను విడిచిపెట్టేది ఉండదు, నిన్ను క్షమించేది ఉండదు, నీకు శిక్షించడం గ్యారంటీ అని అర్థం. 2 ఒకటే. తెలుగు భాషలో ఉన్నటువంటి శ్రేష్టత అదే. ఆహారం ఎంత బాగున్నదో అన్న దాంట్లో 3 విషయాలు ఉన్నాయంట. ఆహారం, హారం, మూడోది ఆహారం. 3 విషయాలు ఉన్నాయండి తెలుగు భాషలో. ఆహారం, రమ్ము. అట్లాగే ఇక్కడ కూడా చూస్తే నిన్ను వదిలిపెట్టను, విడిచిపెట్టను అన్న పదం 2 అర్థాల్లో వాడబడుతుంది. ఒకటి, నిన్ను కాపాడడానికి నేను వెనకాడను అని చెప్పటానికి. తప్పు చేస్తే, పాపం చేస్తే నిన్ను విడిచిపెట్టేది ఉండదు అని చెప్పటానికి కూడా వాడబడ్డ జరుగుతుంది. ఇవి 2 లక్షణాలు దేవుళ్ళలో ఉంటాయి, మనం మర్చిపోకూడదు. మనం ఏమని చేస్తామంటే దేవుణ్ణి ఒకే ఆలోచనలో చేస్తాం. ఒక నాణ్యానికి ఒకవైపే చూస్తాం, రెండో వైపు చూడాలి. చూస్తేనే పరిపూర్ణంగా ఆయన గురించి మనకు అర్థం అవుతుంది. చదువుదాం. భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయం రప్పించాడు. అబ్బా, ఒకటి వచ్చేసింది. భక్తిహీనులు అంటే ఎట్లుంటారు రబ్బా అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు దేవుడు. ఎవరట వాళ్ళు? నోహు గారి కాలములోని ప్రజలు. భక్తిహీనులు ఎట్లా ఉంటారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. ఎవరట? ఎలా ఉంటారట? నోహు గారి కాలంలో జీవించిన ప్రజల్లాగా ఉంటారు. ఇంతకు వాళ్ళ లక్షణాలు ఏంటి? వాళ్ళు ఏం చేస్తూ వచ్చారట? జలప్రళయం వచ్చేంత వరకు తింటూ ఉన్నారట, తాగుతూ ఉన్నారట, ఇల్లు కడుతున్నారంట, పెళ్లి చేసుకుంటున్నారంట, పెళ్ళికి ఇస్తున్నారంట. ఇవన్నీ మనం చేయట్లేదండి. ఇవన్నీ మనం చేస్తున్నాం లేదండి? చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం కూడా వాళ్ళలాగేనా? ఇప్పుడు మరి ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇల్లు కట్టుకుంటున్నాం, తప్పు కాదు. ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు. నేను ఇప్పుడు దాకా కట్టుకోలేదు, కట్టుకుంటాను. మీలలో కూడా కొంతమంది ఇల్లు కట్టుకొని ఉంటారు, కట్టుకుంటారు, తప్పులేదు. కొంతమంది ఆల్రెడీ కట్టేసుకున్నారు కదా, ఇది తప్పు కాదు. కానీ భక్తిహీనత తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు ఏం చేశారట? ఎంత బిజీ అయిపోయారు ఈ పనులలో. ఇల్లు కట్టుకునే పనిలో, పెళ్లి చేసుకునే పనిలో, పెళ్ళికి ఇచ్చే పనిలో
నాటు నాటే పనులతో, కోత కోసే పనుల్లో, ఇల్లు కట్టే పనులలో ఉండి ఎంత బిజీ అయిపోయారంటే జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయేంత వరకు గుర్తు రాలేదట. అంటే మనం ఏమైపోతున్నాము, ఏం జరుగుతుంది, మనం ప్రమాదం మనకు పొంచుందా లేదా, ఏమీ లేదంత బిజీలో వెళ్ళిపోయారు. అంటే పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత దేవుడినే మర్చిపోయేంత బిజీలో పడతాం చూసారా, అది తప్పు. ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు. కొంతమందిని చూస్తూ ఉంటాం, పెళ్ళైన తర్వాత జీవితం అలా అలా గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది భక్తి జీవితంలో. ఎంతమంది చూడలేదు, ఏమంటూ పెళ్ళయిందో కానీ బ్రదర్ బాగా దేవుడికి దూరం అయిపోయాడు, భక్తికి దూరం అయిపోవటం జరిగింది అన్న పరిస్థితులు ఎంతమంది చూడలేదు మనం. సిస్టర్కి ఏమంటూ పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయ్యేంతవరకు బాగానే ఉండింది, ఆ తర్వాత మళ్ళీ పూర్తిగా రివర్స్ అయిపోయింది అన్నటువంటి పరిస్థితులు. కొంతమంది పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఇల్లు కట్టిన తర్వాత పరిస్థితులు ఏమైపోయి ఉంటాయి, కొన్ని ఆ బటన్స్ ఏం చేస్తాయంటే కొన్ని విషయాల్లో రాజీ పడేటట్టు చేస్తాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఆదివారం ఆరాధనకు కూడా ఏం చేయాలి, ఆల్రెడీ అప్పు చేసే ఇల్లు కట్టాం, ఇప్పుడు అప్పు తీరాలి అంటే ఏం చేయాలి, కొద్ది కాలం ఆరాధన కూడా ఆపేద్దాం, ఆపేసి పని చేసి సంపాదించి అప్పు కట్టుకుందాం అని ఒక్కసారి ఇలాంటి వాటికి అలవాటు పడేటట్టు చేశామో శరీరాన్ని, అయిపోయింది. మీరు అందుకే చూడండి, ఒక్క ఆదివారం రోజున ఆరాధనకి వెళ్ళకపోతే, ఒకవేళ ఉదాహరణకి నీకు జ్వరం వచ్చి బెడ్ మీద ఉండే పోకపోయినా వచ్చే వారం వచ్చేసరికే మనసులో తొలుస్తూ ఉంటుంది ఒక విషయం, ఏమన్నా తెలుసా, మళ్ళీ జ్వరం వస్తే బాగున్నాం, మళ్ళీ జ్వరం వస్తే బాగున్నాం. ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళావు, అకేషన్కి వెళ్ళావు, ఆరాధన జరుగుతున్న రోజునే. ఈరోజు కోడూరు రైల్వే స్టేషన్లో సోదరుడు కనబడ్డాడు, విశ్వాసే, ఊరికి వెళ్తున్నాడు. ఎక్కడికయ్యా అంటే మా రిలేటివ్స్ పెళ్ళి ఉంది అన్న. వాళ్ళు ఆదివారం పెట్టుకుంటారు, మరి అన్ని జనులు, తెలియని వాళ్ళు, గురి లేని వాళ్ళు, దశ లేని వాళ్ళు చూపెట్టుకుంటారు, ఏర్పాటు చేసుకుంటారు ఆ రోజుల్లే. నీకు నాకేం లేదా? నేను అందుకే చెప్తాను కదా, మన భవిష్యత్తు మనుగడకు ప్రశ్నార్థకమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటే తప్ప, మనకంటే నామకార్థ భక్తులు చాలా మంచోళ్ళు, చాలా గొప్పోళ్ళు. ఎందుకనంటే ఆదివారమున దేవుడి మందిరానికి రాలేకపోతే విలవిల్లాడిపోతూ ఉంటారు. అయ్యో ఈరోజు సంఘానికి వెళ్ళలేదు, ఈరోజు నేను చర్చికి వెళ్ళలేదు, ఈరోజు నేను బల్ల తీసుకోలేదు, ఈరోజు నేను దీవెన తీసుకోలేదు, ఈరోజు నేను కానుకేలేదే, ఈరోజు నేను వాక్యం వినలేదే, ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదు మోకరించి, ఈరోజు నేను సంఘంలో గడపలేదే, దేవుడి మందిరంలో. ఆ భావన వాళ్ళకు ఉంటుంది. మనకు ఎలా ఉంటుంది తెలుసా, ఈ వారం కాకపోతే ఇంకో వారం, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు అనే భావన ఉంటుంది మనకి. భక్తిహీనత ఏం పరిస్థితికి తీసుకుని వచ్చేస్తుందంటే, రేపు కుటుంబ భారాలు, ఇంకా ఏమేమి ఉన్నాయో, తిండి సంపాదించుకునేటటువంటి పనులు, వీటన్నింటిలో ఒక్కసారి దేవుడి బిడ్డలమని కానీ భక్తులమని కానీ ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం ఇంకొక లోకానికి సంబంధించిన వాళ్ళం, అక్కడ పోవటానికి ఇక్కడ మనం కష్టపడాలని, లేకపోతే దీన్ని సీరియస్గా తీసుకోవాలని ఏది మనసులో ఉండదు. సొదొమలో నోహు గారి కాలంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, వచ్చే ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు, దేవుడిస్తున్నటువంటి అవకాశాల్ని గుర్తించలేకపోయారు, ఆయన కృపను గుర్తించలేకపోయారు, ఆయన ఉగ్రతను గుర్తించలేకపోయారు. రెండింటినీ గుర్తించలేనంత బిజీనెస్ ఏముంది ఒక్కసారి గమనించండి. భక్తి జీవితంలో, భక్తిలో ఎదగాలన్న దానికంటే మించిన సీరియస్ థింక్ ఏది లేదు, మర్చిపోకండి. భక్తులకు తగినది కాదు. దీనికంటే సీరియస్గా నువ్వు దేంట్లోనైనా ఉన్నావంటే ఖచ్చితంగా భక్తిహీనతలో ఉన్నామని అర్థం.
నేను రక్షణ పొందిన తర్వాత ప్రార్థన చెయ్యని రోజు లేదు. ఒక్కరోజు ఈరోజు చేయలేదని లేదు, బైబిల్ చదవని రోజు లేదు. నేను ఇంకా మరింత దగ్గర అయిపోవాలన్నటువంటి భయముతో, బాధ్యతతో ఉండడానికి రోజు నేను దేవుడి మాటల్ని ధ్యానించాలి, నేర్చుకోవాలి, 10 మందికి నేర్పించాలి. యజ్రా గారు కృతనిశ్చయం చేసుకున్నారట. ఏ రోజైనా మనం అటువంటి నిర్ణయాలు చేసుకున్నా భక్తిహీనంలో ఎందుకు చేసుకుంటాం? అలాగే నా బైబిల్ని నేను రోజు తెరుస్తున్నానా? అవకాశాలు చదువుకోవటానికి ఇంట్లో బైబిల్ ఉందంటే గుర్తుపెట్టుకోండి, రేపు మన మీద ఎవరో సాక్ష్యం పలకాల్సిన అక్కర లేదు ప్రియులరా. ఆ బైబిలే చెప్తుంది ఎన్నిసార్లు చదువుతున్నావు రోజుకని. శరీరానికి ఆహారం పెడుతున్నావు, బాగానే ఉంది. ఆత్మకు ఆహారం పెట్టేటువంటి బాధ్యత నీకు లేదా? అది పెట్టకపోతే ఏమైపోతుంది? ఆహారం పెట్టకపోతే రక్తం రాదు, రక్తహీనత వచ్చేస్తుంది. ఆత్మకు ఆహారం అందించకపోతే భక్తిహీనత ఎందుకు రాదు? ఒకరోజు అదిగో భక్తిహీనత తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయనంటే, నోరు అదుపులో ఉండవు, ఆలోచనలు అదుపులో ఉండవు, చేతులు అదుపులో ఉండవు, కాళ్ళు అదుపులో ఉండవు, ఏవి అదుపులోకి ఉండవు. ఒక్కరోజు సడన్గా ఏ రోజు చచ్చిపోయి ఉంటాం, అది కూడా తెలియదు మనకు. తెలుసా మీకు? ఆత్మీయంగా చచ్చిపోయి కూడా ఉంటాం. చచ్చిపోయిన ఆత్మీయమైన శవాలు కూడా వచ్చి ఆరాధనలు చేసుకొని పోతుంటాయి, తెలియదు మనకి. అందుకే ఒక ఎగ్జాంపుల్ అక్కడ చెప్తున్నాడు, వాళ్ళు కూడా అంతేనంటండి. దాదాపు 100 సంవత్సరాలు సువార్త ప్రకటించి, ఒరే అయినా రాబోయే ప్రమాదం నుంచి మీరు తప్పించుకుంటారా, మీకోసం అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మీరు లోపలికి వస్తే చాలరా ఓడలోకి, బతికిపోతారని కుటుంబం అంతా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని, నోహు గారు మహనీయుడండి నిజంగా. నేను ఎన్నోసార్లు మీతో చెప్పింటాను, చాలామంది పితరులు చాలామంది పిల్లలు కన్నారండి, ఆదాము హవ్వలతో సహా. కానీ ఒక్క నోహు గారి విషయంలోనే షేము, హాము, యాపెతులను కన్న తర్వాత కుమారులను కుమార్తెలను కనెను అనే మాట లేదు. చూడండి కావాలంటే మీరు. అంటే బిడ్డల్ని కనడానికి కూడా అవకాశము లేనంత బిజీ అయిపోయాడండి దేవుడి పనులు నోహు గారు. అలా ఉండాలి బతికితే. అది భక్తి తాలూకు తీవ్రత. ఎప్పుడైనా మాకు అది అనిపించిందా? నేను భక్తిలో సీరియస్గా ఉండిపోయి చాలా వాటిని నేను కోల్పోయానని. అలా అనిపిస్తే భక్తి బాగా ఉంది అని అర్థం. మనం ఏం చేస్తాం తెలుసా? దేనికోసమో ఉన్న భక్తిని వదిలేస్తాం, హీనపరుచుకుంటాం. అందుకే భక్తిలో జీవితం ఒక భాగం అవ్వాలి. జీవితంలో ఒక పాటట్లా ఒక సమయం దొరికితే పడేద్దాం, ఇంత దొరికితే ఇచ్చేద్దాం, ఇది కాదండి మనకు ఉండాల్సిందే. గమనించండి, భక్తిహీనులు ఏమైపోయారట? భక్తిహీనులు ఏమైపోయారంటే రాయబడింది అక్కడ, జల ప్రళయం వచ్చేసింది. ఈరోజు మనకు భక్తిహీనులకు అగ్ని ప్రళయం ఉంది. మరొకండి, అగ్ని ప్రళయం ఉంది, ఎవ్వడూ తప్పించలేడు ఆ దానిలో నుంచి. ఎంత సీరియస్నెస్ ఉంది భక్తి జీవితంలో మనకి. ఎందుకు లేకుండా పోతుంది చెప్పమంటారా? అది కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకు ఈరోజు భౌతికమైనటువంటి పనులు, జీవనోపాధి పనులు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రాకులాడి ఎందుకు చేసుకుంటూ పోతాం? దేవుడి తాలూకు పనులలో ఎందుకు మనం యాక్టివ్గా ఉండడం చెప్పమంటారా? అది చెయ్యకపోతే నీకు తిండి దొరకదు. తిండి దొరకకపోతే శరీరం సహకరించదు. మన అనుకున్నవన్నీ సాధించలేము. ఇంట్లో భార్య ఊరుకోదు, పిల్లలు ఊరుకోరు. కానీ భక్తిహీనంగా ఉంటే మనకి ఏమైనా జరగకుండా పోతున్నాయా? ఏం తినాలంటే నువ్వు భక్తిహీనుడు కనుక నీకు ఫలానా తిండి నీకు నేను కట్ చేస్తున్నాను, లేకుండా చేస్తున్నాను అని పరిస్థితి దేవుడేమన్నా లేదే. నువ్వు భక్తిహీనుడు కాబట్టి నీకు సంపాదన లేకుండా చేస్తానంటాడా? నువ్వు భక్తిహీనుడు కాబట్టి నీకు పంట నీకుండా చేస్తానన్నాడు ఆయన. అన్నీ చేస్తున్నాడు. అందుకే వచ్చింది మనకు సమస్య.
ఒక బ్రదర్ని మేము అడిగాం, చాలా జాగ్రత్తగా బైబిల్ని ఆలోచన చేస్తున్నాడు, రాత్రనక పగలనక చక్కగా దాన్ని ధ్యానం చేస్తున్నాడు, నోట్స్ రాసుకుంటున్నాడు, అన్నీ చేసుకుంటున్నాడు. సెమినార్లలో బైబిల్ సెమినార్స్కి మేము వెళ్తున్నప్పుడు ప్రారంభ దినాల్లో ఆయనకు చాలా ప్రత్యేకంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆయన అడిగాం, అన్న మీరు ఎందుకు ఎంత సీరియస్గా థింక్ చేస్తున్నారు, మంచి మంచి విషయాలు మేము ఎప్పుడు ఆలోచించని విషయాలు మాకు చెప్తున్నారు, మేము నిజంగా ఈ కోణంలో ఆలోచించలేదన్నా, మీకు ఎట్లా సాధ్యమైంది అని అంటే ఒక్కటే చెప్తాడు ఆయన. ఎవరంటే, ఇది ఈ రీతిగా నేను నేర్చుకోకపోతే నాకు తిండి దొరకదు అని ఫిక్స్ అయిపోయాడట ఆయన. నాకు తిండి దొరకదు. నిజంగా ఒక పారామీటర్ పెట్టి, ఒక టెస్ట్ పెట్టి, ఈ టెస్ట్లో నీకు పాస్ అయితేనేరా పూట పూట తిండి అని దేవుడు పెట్టుంటే అందరం బాగుపడేవాళ్ళం. అవునా కదా? అట్లాంటివి ఏం లేవు కదండి. దేవుడు అందుకే భక్తి ఏమైపోయిందంటే ఆటలో అరటిపండు అయింది. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోయింది. దాంతో ప్రాబ్లం ఏముంది అనుకుంటారేమో. ఇప్పుడేముండదు. తర్వాత దేవుడి చేతిలో పడే రోజు వస్తుంది, దాన్ని ఎవ్వరు తప్పించలేరు. భక్తిహీనులను విడిచిపెట్టాడు దేవుడు. ఉంది అక్కడ, పూర్వకాలమందున్నటువంటి భక్తిహీనులు విడిచిపెట్టాడు అన్నారు. ఆన్లైన్లు జరుగుతున్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నాం, మనకంటే గొర్రెల మేలు. పచ్చికొన్న చోటకు తీసుకెళ్తే అవే శుభ్రంగా తినేస్తాయి. మనకంటే పసిపిల్లల మేలు, పాలు తాగేస్తారు. మొత్తుకొని చెప్తూ ఉన్నా కూడా రాలేకపోతున్నారంటే, పోనీ అలాగని ఇంట్లో ఏమన్నా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారా? రోజు బైబిల్ నేర్చుకుంటున్నారా? చదువుతున్నారా? 25 ఏళ్ళ అనుభవం ఉన్నోడు వచ్చి చెప్పి నేర్పిస్తాం రండయ్యా అని పిలిస్తేనే మీరు రాలేని పరిస్థితులు ఉంటే మీకు మీరుగా ఏం నేర్చుకోవడానికి అవకాశం ఉంది? ఎట్లా ఎదుగుతారు? తర్వాత రెండవ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటది? 6వ వచనం, ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి, అక్కడ కూడా ఎవరున్నారట? ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వారికి నాశనము విధించి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాడు. తప్పించబడాలంటే నీతిగా ఉండాలట, భక్తిహీనత లేకుండా బతకాలట. అది ఇక్కడ తప్పించబడకుండా చచ్చిపోయారే, భస్మం అయిపోయారు. ఇళ్ళత దేనికోసం అట? ఏం లేదు వాళ్ళకి. ఇప్పుడు భక్తి లేదు. భక్తి లేని వాళ్ళకి ఏముంటుందంటే కామయుకారయుక్తమైనటువంటి లక్షణాలు ఉంటాయి. భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కంట్రోల్డ్గా ఉంటారు. వాళ్ళు నమ్మకమైనటువంటి భర్తతో, నమ్మకమైన భార్యతో జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడైతే భక్తిహీనత అనేది వచ్చేస్తుందో జీవితంలో చాలా వాటిని అనుభవించాలి అన్నటువంటి ఆలోచన. చాలామంది మీకు తెలుసో తెలియదు, చదువుకుంటున్నటువంటి పిల్లలు, బీటెక్ లాంటి, ఎంటెక్ లాంటి చేసేటువంటి పిల్లలు, ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలు బయటికి అమ్మ నాన్నలకు దూరంగా వెళ్ళటానికి చాలా ఇష్టపడుతుంటారు. ఎందుకో తెలుసా? ఎందుకు అనుకుంటున్నారు? బాగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి జాబ్ తెచ్చుకుందామని కాదు. అది మన కళలు, అమ్మ నాన్నల కళలు. అక్కడికి వెళితే మనల్ని ఎవడు అడిగేవాడు ఉండడు. ఎంతమందితోనైనా తిరగచ్చు. ఒక పేరెంట్ చెప్పడం జరిగింది, క్లాస్ రూములకు ప్రహరీ గోడకు మధ్య చిన్న గోడ గ్యాప్ ఉంటుందట. ఆ గ్యాప్లో 6వ తరగతి పిల్లోళ్ళు వచ్చి ఉన్నారట. అమ్మాయిల అబ్బాయిలు హై స్కూల్లో 6వ తరగతి అమ్మాయి అబ్బాయిలు వచ్చి అక్కడ ఉంటున్నారట. వాళ్ళు ఏం పని? ఎందుకు అలాగంటే లక్షణాలు వచ్చేస్తున్నాయి తెలుసా? భక్తిహీనత. అది విచ్చలవిడితనం. ఈ కాలంలో ఎవరు దొరకడం లేదట చెప్పండి? వివాహానికి వర్జిన్లు దొరకట్లేదటండి. వర్జిన్లు అంటే తెలుసు కదా?
వివాహానికి ముందు ఒక స్త్రీ వేరొక పురుషుణ్ణి ఎరుగని స్త్రీ దొరకటం కష్టమైపోతుంది. ఒక పురుషుడు వేరొక స్త్రీని ఎరుగని పురుషుడు దొరకటం కష్టమైపోతుంది. అంతా అడ్వాన్స్డ్ అయిపోతుంది. దీనికి మళ్ళీ ఏంటి పేర్లు అంటే డేటింగ్. అండర్స్టాండ్ చేసుకోవాలి ముందు ఒక్కొక్కరొకరు. ఆ తర్వాత మనం కలిసి ఉండగలమో లేదో అని తెలుసుకొని తర్వాత నిర్ణయం తీసుకుంటారట. సహజీవనం ఎప్పుడు జరగాలి? సహజీవనం తెలుసా? బైబిల్లో దేవుడు ఎప్పుడు చెప్పాడంటే పెళ్ళైన తర్వాత చేసుకోరా నాయన అంటే, దేవా వివాహం అన్నిటికీ పునాది అన్నావు, ఆ పునాది రాకముందే మేము సమాధి అయిపోతాం. పునాది దాకా ఎవడుంటాడే బాబు, ఈలోపే పోతాం. భక్తిహీనతది. ఒకసారి ఇటువంటి వాటికి అలవాటు పడ్డోళ్ళు, నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదు, వాసనలు, ప్రత్యేకమైన వాసనలు, హైయెస్ట్ ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు ఆ బాడీస్ నుంచి, శరీరాల నుంచి వాసనలు వస్తాయట. ఆ వాసనలకు అడిక్ట్ అయిపోతారట. ఎందుకు? అక్రమ సంబంధాల కోసం భార్యనో భర్తలు ఎందుకు చంపేస్తారంటే ఆ చేసుకున్న వాళ్ళు ఆ వాసన లేదు. ఆ ప్రియుడి దగ్గరే ఉంది వాసన, ఆ ప్రియురాల దగ్గరే ఉంది వాసన. భార్య ఎంత మంచి వాసన వస్తున్నా కదా అది కుదరదు, భర్త ఎంత మంచి వాసన వస్తున్నా కూడా అది చెల్లుబాటు కాదు. భక్తిహీనతది. ఎవరిని అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఏం చేయడట? వదిలిపెట్టడు. ఇంకా ఉన్నాయండి. యూదాపత్రిక చూద్దాం. 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చాలా మంచి విషయాలు చెప్తున్నాడు. యూదాపత్రిక 15వ వచనం నుండి 14-15 కలిసి ఉంటాయి. అక్కడి నుంచి నేను చదువుతున్నా చూడండి. ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనని, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించి వచ్చేసింది. భక్తిహీనులు ఎక్కడ కంట్రోల్ తప్పిపోతారంటే మాట దగ్గర. ఎందుకంటే ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక నేను భక్తిపరుడునని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే అన్నాడు దేవుడు. ఇదిగో ఏం చేస్తారట వీళ్ళు? ఏం చేస్తారని రాయబడిందండి? భక్తిహీనులైన పాపులు దేవుడికి విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు. ముఖ్యంగా దేవుడు మా జీవితంలో అన్యాయం చేశాడు, మా వాళ్ళని తీసుకెళ్ళాడు, అది చేశాడు, ఇది చేశాడు, మాకు పేదరికం ఇచ్చాడు, మంచి అమ్మని ఇవ్వలేదు, మంచి నాన్నని ఇవ్వలేదు, మంచి భర్తని ఇవ్వలేదు, మంచి పిల్లల్ని ఇవ్వలేదు, మంచి తోబుతుల్ని ఇవ్వలేదు, మంచి చదువు ఇవ్వలేదు, మంచి రూపం ఇవ్వలేదు, మంచి స్థాయి ఇవ్వలేదు, మంచి కుటుంబం ఇవ్వలేదు. ఇవన్నీ ఏ చిన్న తప్పుదం జరిగినా, ఏ చిన్న సమస్య వచ్చినా దేవుడి మీద వేసేవాళ్ళు అంటారు. ఇది భక్తిహీనుల లక్షణమే. అవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి మనం. దేవుడినే మర్చిపోయేంత, ప్రమాదాన్నే గుర్తించలేనంత, దేవుడిచ్చిన కృపనే మర్చిపోయేంత బిజీగా ఉన్నామా నోహు గారి కాలంలోని ప్రజల్లాగా? లేదా భయంకరమైనటువంటి కామవికారమైన చేష్టలు మనలో ఉన్నాయా సొదొమ గొమొర్రా ప్రజల్లాగా? లేదా ఇప్పుడు చూసినటువంటి లక్షణం ఉంది, అదేంటది? దేవుడి మీద కఠినమైన మాటలు మాట్లాడేవాళ్ళు. ముఖ్యంగా ఇది ఎప్పుడు మాట్లాడతారంటే మనకు సంబంధించిన మన సొంత వాళ్ళు మనకు దూరమైనప్పుడు చెప్పే మాటలు ఇవి. అందుకే ఇట్లాంటివి అనుకుంటారండి. నేను ఇంతకుముందు మరణం ఎంత ప్రాముఖ్యమైంది జీవితంలోనే ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా మీకు? వినుంటాం, మర్చిపోయి ఉంటాం, గుర్తు చేస్తే ట్రై చేస్తాం అన్నట్టు ఉంటారు. ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి నేను గుర్తు చేయను, గుర్తు వచ్చినట్లు చేసుకోండి. ఇక్కడ మీరు గమనించగలిగితే తర్వాత మరొక మాట ఉంది. ఏమిటది? కఠినమైన మాటల తర్వాత కిందికి వస్తే 16వ వచనం, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషుల్ని కొనియాడతారు. లాభం కావాలి,
ఎట్లాగైనా లాభం సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ఒక ఎత్తుగడను వాడతారట. చూడండి, భక్తిహీనులు చేసే పని ఇది. ఏంటది? మనుషుల్ని కొనియాడే పని. అంటే మనుషుల్ని కొనియాడవచ్చా కొనియాడకూడదా? మీకు డౌట్ రాలి ఇక్కడ. చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? మనుషుల్ని కొనియాడవచ్చా కొనియాడకూడదా? కండిషన్స్ అప్లై అండి. కొనియాడకూడదు అన్నా తప్పే, కొనియాడవచ్చు అన్నా తప్పే. చిన్న విషయం చెప్తాను మీకు అర్థం కావడానికి. జనసమూహంలో యేసుప్రభుల వారు మాట్లాడుతుంటే ఒక స్త్రీ లేచింది. ఏమనింది? నిన్ను మోసిన గర్భం ముందు మోయాలమ్మా తల్లి. అందుకే ఫస్ట్ ఆ మాట చెప్పాడు. నిన్ను మోసిన గర్భం, నీవు కుడిచిన స్తనం ధన్యములే. ఇప్పుడు ఇది చెయ్యొచ్చా చేయకూడదా? మనుషులకు కొనియాడకూడదు అని అనొచ్చా? చెప్పండి, ఇది తప్ప ఒప్పా? ఒప్పే. ప్రశంసించటం, అర్హత కలిగిన వాళ్ళని ప్రశంసించటంలో తప్పు లేదు, కానీ ఒక దుర్మార్గపు ఆలోచన మనసులో పెట్టుకొని పొగుడతారు చూసారా, అది తప్పు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఒక లాభం ఉంది వాళ్ళతో. ఇట్లా లాభం ఒకరితో ఉన్నప్పుడు ఏమంటారంటే ప్రతి చిన్నదానికి, అయినదానికి, కానిదానికి కూడా పొగుడతారండి వాళ్ళు. ప్రతిదానికి ఏడ్చారనుకోండి, ఎంత బాగా ఏడ్చాను, అసలు నీ ఇలాగ ఏడ్చాను నేను ఎప్పుడు చూడలేదు, సూపర్ సూపర్. కుక్క కాబట్టి బిస్కెట్ వేస్తారు. అలాగా పొగడేటటువంటి పరిస్థితి లాభం కోసం భక్తిహీనులు చేసే పని. ఇది కావాలి కదా పైసలు. అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తున్నప్పుడల్లా మాకు భయం ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటంటే, వీళ్ళు ఇంతగా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, మాట ఏమన్నా వింటారేమో కొన్నిసార్లు మాట పని చెప్పి తెచ్చేస్తాం, అక్కడ తెలిపోతారు. నువ్వెంత మంచి భాగ్యము, నిజంగా నీ సంఘస్థులు ఎంత భాగ్యవంతులు, నీ దగ్గరుంటే ఎంత బాగున్నట్టు, వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నదు డొల్ల. అట్టోళ్ళు నేను ఎంతమంది చూశాను. లాభం కోసం మనుషుల్ని కొనియాడడం. అందుకే యోబు గారు ఏమంటారంటే ఒక మంచి మాట. 32వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథం 21, 22 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 32వ అధ్యాయము 21, 22 వచనాలు చూద్దాం. మీరు దయచేసి వినండి. నేను ఎవని ఎడలను పక్షపాతి అయి ఉండను, నేను ఎవనికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను. కొంతమంది చెప్తూ ఉంటారు, ముఖస్థితి చేసే క్రమంలో కొంతమంది ఇది పరాకాష్ఠకు చేరిపోయి బిరుదులు కూడా పెడతారు. ఏమని? మనకు అస్సలు సంబంధమే లేనటువంటిది మనల్ని ఎక్కడో తీసుకెళ్ళి, ఎక్కడ మునగ చెట్టు మీదకి తీసుకెళ్ళి ఒక్కసారి పడేసేటట్టు చేసేది. రాజులకు మీకు విషయం తెలుసో తెలీదో, పన్నీరైనా పడనోళ్ళు ఉంటారేమో కానీ పొగడతా పడనోళ్ళు ఉండరట. తెలుసా మీకు? పన్నీరైనా పడనోళ్ళు ఉంటారు కానీ పొగడతా పడనోళ్ళు ఉండరట. ఇంకొక సీక్రెట్ చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. నాకు పొగడతలంటే అంత ఇష్టం ఉండదండి అంటున్నవాడు కూడా బాగా ఇష్టం ఉండడట. ఎందుకంటే ఆ మాట చెప్తే పొగుడుతారు కదా, ఇంకా బాగా. అందుకు పొగుడుతూ ఉంటే రాజును రాజాది రాజ మారుతాడు. ఒక్కసారి కూడా ఒక్క దేశం మీదకి వెళ్ళి వాడిని మట్టు పెట్టి ఉన్నాడు, సంపాదించున్నాడు, సాధించున్నాడు, విజయం సాధించున్నాడు, కానీ వాడు రాజాది రాజా, రాజగంభీర. ఏ యుద్ధాల్లో వాడు కత్తాడిచ్చుండడు, అయినా రాజగంభీరే. ఎక్కడా పరాక్రమం చూపించడు, వాడు కూడా రాజపరాక్రమే. ఈ మాట చెప్పినందుకు ఏం చేస్తాడంటే మెడలో రత్నాల హారం తీసుకొచ్చి వాడికి కావాల్సింది అదే, వాడు పొగిలింది అందుకే, అది కోరే పొగిడాడు, ఇచ్చేసాడు, అయిపోయింది, ఉద్దేశం నెరవేరింది. కొంతమంది పొగిడితే ఏం చేస్తారంటే అసలు మైమర్చిపోతారు. అందుకనంటే ఎప్పుడన్నా భార్య కోప్పడితే ఆమెను పొగిడితే చాలట. భార్య కాదు, భర్త అయినా ఎవరైనా కోప్పడుతున్నప్పుడు వాళ్ళని పొగిడితే చాలు. నేను ఎంత బాగా కోప్పడుతున్నావు,
నిజంగా నీలా కోప్పడలే ఎప్పుడు చూడలే. సూపర్, అసలు సూపర్, భలే భలే కోప్పడ్డావు. మళ్ళీ ఒకసారి కోప్పడవా అనాలి. తిట్టినప్పుడు మళ్ళీ ఒకసారి తిట్టవా, ఎంత స్వీట్గా తిట్టావు. పొగడతా అంతకుంటుంది మరి. కానీ భక్తిహీనులు లాభం కోసం, ఎదుటివారిని దోచుకోవటం కోసం, వీళ్ళు సొమ్ము చేసుకోవటం కోసం పొగుడతారట. జాగ్రత్త, పొగిడే వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, పొగిడే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కూడా కాదు. అర్థమవుతుంది మీకు? కింది చదువుతాం ఇంకా 22వ వచనంలో ఆయన ఏమంటున్నాడో, మొక్క స్థితి చేయుట నాకు చేత కాదు అంటున్నాడు. దేవుడు ముఖస్థితి చేసే వాళ్ళకంటే, అనవసరంగా ముఖస్థితి చేసే వాళ్ళకంటే ముఖం మీదనే మాట్లాడే వాళ్ళంటే ఇష్టపడతారు. తెలుసా మీకు? స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారే వాళ్ళు అంటే దేవుడికి బాగా ఇష్టం అండి. ఎందుకంటే మనుషులు ఎట్లా ఉంటారు, బయటికి బాగా పొగుడుతారు, బయటికి అందరికి వినపడేటట్టు మనిషి ముందు ఉన్నప్పుడు. తర్వాత ఏం చేస్తారు, మనిషి లేనప్పుడు వాహనకు పనికిమాలోడు అని అంటారు. చూడండి, దేవుడు అన్నమాట ఒక అద్భుతమైన మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 28వ అధ్యాయం 23వ వచనం. నాలుకతో ఇత్సకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. నాలుకతో ఇచ్చకములాడే వాళ్ళే మనకిష్టం. ఇప్పుడు ఇంట్లో బిడ్డలకి ఓల్డెన్ డేస్లో ఎవడో మంచి పాట రాశాడు, మంచివాడు మా బాబాయ్, ఎందుకట మా మాటే వింటాడోయ్. అది సంగతి. మంచివాడు ఎందుకయ్యాడు? మాట వింటాడు. బాబాయ్ మాట మనం వినాలా, మన మాట బాబాయ్ వినాలా? చెప్పండి. బాబాయ్ మాట మనం వినాలి. ఇప్పుడు మంచోడు అవ్వాలంటే బాబాయ్ మన మాట వినాలి. బాబాయ్ అంటే పిల్లలు ఏది అడిగితే అది ఓకే చేసేయి, సూపర్, తినేయి, పో, నాశనమైపో. కూల్ డ్రింక్స్ తాగటం వల్ల వెంట్రుకలు పోతాయి, కార్బోనేటర్ వాటర్. మీకు విషయం తెలుసు తెలీదు, చాలామందికి బొచ్చు ఊడిపోవటానికి నెత్తి మీద వెంట్రుకలు రకరకాల ఫ్యాక్టరీలు పనిచేస్తాయి. దాంట్లో ముఖ్యంగా ఎక్కువగా కూల్ డ్రింకులు తాగితే కార్బోనేటర్ వాటర్ వల్ల వెంట్రుకలు పోతాయట. ఈ విషయం ఒక పేరెంట్ వాళ్ళ పిల్లలతో చెప్పాడు. చెప్తే పిల్లల రెస్పాన్స్ ఏంటో తెలుసా? పోతే పోయాయి, కూల్ డ్రింక్ తాగొద్దని చెప్తే ఎట్లా నువ్వు? అక్కడ మనం తగ్గం, పోతే పోయే. అప్పటిదాకా ఏమనుకుంటారంటే, వామ్మో నా వెంట్రుకలు అంటారు. ఇష్టమైనవి మానేస్తే తప్ప ఇవి రావురా బాబు అంటే పోతే పోయే. ఎనరు ఎవరు కావాలి వాళ్ళకి? ఇప్పుడు కూల్ డ్రింక్ తాగి వెంట్రుకలన్నీ పోగొట్టుకుంటావా? కమాన్ చీర్స్ తాగు అని కేసులు తెచ్చిస్తారు. చూసారా? వాడే ఇష్టం. అర్థమవుతుందండి? ముఖస్థితి చేయుట నాకు చేత కాదు, ఇట్లా చేస్తే నా దేవుడు గద్దిస్తాడంటాడు. మళ్ళీ ఆయన నా దేవుడు నన్ను గద్దిస్తాడంటాడు యోబు గారు. కాబట్టి ప్రియులరా, దురాశలతో సనగడం, దేవుడు అన్యాయం చేశాడని తప్పుడు మాటలు దేవుడి మీద మాట్లాడటం, మితిమీరినటువంటి అదుపు తప్పినటువంటి కామ కోరికలు ఉండటం, దేవుడు శిక్షిస్తూ ఉన్నా కృప చూపిస్తూ ఉన్నా గుర్తుపట్టలేని దుస్థితిలో ఉండటం, ఇవన్నీ భక్తిహీనత తాలూకు లక్షణాలు. ఇలాంటి మనలో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి మనం. ఆఖరిగా కొత్త నిబంధనలో మంచి మాట చూసుకొని ముగించుకున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి అంటున్నాడు. చూడండి, మేము భక్తిహీనం కాదయా బాబు, మేము భక్తిహీనం కాదు, భక్తులుగా తీర్చిదిద్దేవాళ్ళం. అందుకే ధనాపేక్షను కప్పిపెట్టే స్కాములు మా దగ్గర ఏమీ ఉండవు.
ఒక దైవజనుడు 1,00,000 ఆ పైన స్పాన్సర్ చేసే వాళ్ళందరి పేర్లు డిప్ తీస్తాం, లక్కీ డిప్. ఇప్పుడు ఎవరో షాపింగ్ మాల్ వాళ్ళు చూసి ఉంటాం కదా, ఈ లక్కీ డిప్లు ఎక్కడ చూసి ఉంటాం మనం? షాపింగ్ మాల్ వాళ్ళలో, లేకపోతే లేదంటే షోరూమ్లు ఉంటాయి కదా, 2 వీలర్ వాళ్ళు, 4 వీలర్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇట్లా లక్కీ డిప్పులు పెట్టి బహుమతులు ఇస్తూ ఉంటారు. వీళ్ళు నిన్న మొన్న వచ్చారు, ఆరితేరు వాళ్ళు ఉన్నారు దైవజనుల్లో. 1,00,000 అంతకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఒక డిప్లో లక్కీ డిప్ తీయటానికి ఒక ప్లేస్లో పెడతాం, డిప్కు అర్హతలుగా పెడతాం. నేను వాడుతున్న కారు, అయ్యగారు ఏ కారు వాడతాడు? బెంజ్ కారు. అంటే బెంజ్ కారు వాడేటువంటి వాళ్ళందరూ దుర్మార్గులు అనేది కాదు అర్థం ఇక్కడ. కానీ ఏ విధంగా సంపాదించి తెచ్చుకున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ. రేపు నేను కూడా కారులో వస్తా, కానీ ఎట్లొచ్చాడు వీడు, ఏ విధంగా సంపాదించుకొని వచ్చాడని మనకు తెలియాలి కదా. కార్లు తిరగడం తప్పు కాదు, కానీ ఎక్కడ జలగల పిండి వసూలు చేశాడా, లేదా రెక్కలు ముక్కలు చేసుకొని స్వార్జితం కష్టపడి తీసుకొచ్చి సంపాదించుకుని అర్థం కావద్దు. మరి నా కారు మీకు ఇస్తానంటే కారు ఖర్చు చేసిన దానికి 3 రెట్లు వచ్చాయట డబ్బులు. బాగుండలే స్కీమ్. అది ప్రజల దృష్టిలో స్కీమ్, దేవుడి దృష్టిలో పెద్ద స్కామ్. ఇవన్నీ దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు, ఎవరిని వదిలిపెట్టాడు. నోహు గారి కాలంలోని ప్రజలను వదిలిపెట్టలేదు, సొదొమ గొమొర్రా కాలంలో ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వదిలిపెట్టాడు. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నిన్ను నన్ను ఎట్లా వదిలిపెడతాడు దేవుడు? డొక్కచించి డోలు కట్టాల్సిందే భక్తిహీనులందరికీ. కాబట్టి బహుపరాక్, మిమ్మల్ని మీరు హెచ్చరించుకోండి దేవుడి వాక్యంతో, నన్ను నేను హెచ్చరించుకుంటాను. ఇలాంటి అవలక్షణాలు ఏమన్నా ఉంటే పోగొట్టుకుందాం, లేదంటే పోతాం. ప్రార్థన చేద్దాం.